స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఈరోజు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ టూల్ మీ అకాడమిక్స్కి సంబంధించి ఒకటి మీకు చెప్పబోతున్నాను. సో ఎవ్రీ ఇయర్ కూడా జనరల్గా ఎవరన్నా ఇంజనీరింగ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. సో అదే విధంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ టూల్ మీకు చెప్తున్నాను. ఈ టూల్ మీ అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేఎన్టీయూ ఆర్ఎల్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు. మీరు డే 1 నుంచి మీకు అకాడమిక్ ప్రాజెక్ట్స్ అనేది డెవలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఆన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కొన్ని వాళ్ళే ఇస్తారు టాపిక్స్, లేదా కొన్ని టాపిక్స్ మిమ్మల్ని సెర్చ్ చేయమంటారు. దాని గురించి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకురమ్మంటారు, లేకపోతే ఇంట్రడక్షన్ తీసుకురమ్మంటారు, ప్రజెంటేషన్ తీసుకురమ్మంటారు. ఈ రకంగా డిఫరెంట్ అన్నీ కూడా మిమ్మల్ని ఒక ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత చెప్తుంటారు. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి కానీ, లేకపోతే ఈవెన్ ఒక స్కూలింగ్ సైడ్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు కానీ, అంటే 10th ఇంటర్ వీళ్ళకి కానీ, లేదు మీరు ఒక రెజ్యూమే బిల్డ్ చేస్తున్నారు, రెజ్యూమే కావాల్సిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కంటెంట్ బిల్డింగ్ టూల్ అనేది ఒకటి కావాలి. సో ఈ కంటెంట్ బిల్డింగ్ టూల్ మనకు చాలా ఉన్నాయి. చాలా టూల్స్తో మనం వీ కెన్ డెవలప్ అవర్ కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని డెవలప్ చేసిన జేఎన్టీయూ హైదరాబాద్ కానీ, లేకపోతే అకాడమిక్స్ సెక్షన్ ఉన్న వాళ్ళు కానీ, మీరు ఈ రకంగా ఒక కంటెంట్ బిల్డింగ్ టూల్ నుంచి మీరు కాపీ పేస్ట్ చేశారు అని ఈజీగా వాళ్ళు కనుక్కోగలుగుతారు. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ టు నో దట్. సో ఈరోజు నేను చెప్పే టూల్ ఏంటంటే, మీరు కంటెంట్ బిల్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెవలప్ ఎలా చేయాలి, డెవలప్ చేసిన ఈ టూల్ కంటెంట్ని మీరు వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు డెవలప్ చేసింది త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా మీరంతటా మీరే ఓన్గా హ్యూమనైజ్డ్గా మీరు డెవలప్ చేశారు అని చెప్పి ఎలా మనము ప్రూవ్ చేసుకోవాలి అనే దానిపైన ఈరోజు కంప్లీట్ వీడియో అయితే ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సో అలాగే ఫస్ట్ టైం వచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ, మిమ్మల్ని గైడ్ చేస్తూ, మీ కెరియర్కి ఉపయోగపడే టూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోర్స్తో నేను ఎప్పుడు వస్తూనే ఉంటాను. సో అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో కూడా లాగిన్ అయిపోండి. ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా అయితే మనము ఒక సరదాగా మీకు రేపు వచ్చే, అంటే ఇది పర్టికులర్గా ఫర్ ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్తున్నాను, మోర్ ఆర్ లెస్ ఫర్ ఆల్ ఎవ్రీ గ్రూప్ వాళ్ళకు కూడా ఈ రకంగానే ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు. మీరు ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీ సార్ ఒక ప్రాజెక్ట్ చేయమన్నారు. సో దానికోసం మీరు ఫస్ట్ చాట్ జీపీటీకి జనరల్గా అందరూ వెళ్తారు. చాట్ జీపీటీ అని చెప్పేసి మీకు చాలా తెలుసుంటాయి. చాట్ జీపీటీ అని చెప్పి ఈ చాట్ జీపీటీకి వెళ్తారు. చాట్ జీపీటీకి వెళ్ళి మీరు ఒక సింపుల్గా రైట్ అని ఇంట్రడక్షన్ టు అవర్ ప్రాజెక్ట్, ఇది వెళ్ళిపోయింది అప్పుడే ఇమీడియట్గా రైట్ అనే ఇంట్రడక్షన్ టు అవర్ ప్రాజెక్ట్ అబౌట్ ఏఐ యూజర్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఒక ప్రాజెక్ట్ అని చెప్పి అనుకుందాము. లేదా కొంచెం ఇన్డెప్త్గా, అంటే మనం ఒక ప్రాజెక్టే తయారు చేస్తున్నాం అనుకుందాం. ప్రొవైడ్ ఎ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫేస్ డిటెక్షన్ టూల్ డెవలప్డ్ బై యూజింగ్ ఏఐ. ఈ టూల్ని డెవలప్ చేయాలంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నాం. సో దీన్ని మనం క్లిక్ చేయగానే ఏం చేస్తుందంటే, చాట్ జీపీటీ మొత్తం క్లియర్గా ఆ ప్రాజెక్ట్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్గా ఇస్తుంది. సో ఇది హ్యాపీ, మనం ఇక్కడ దాకా మంచిగా మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేసిన చాట్ జీపీటీ అని చెప్పి దీన్ని తీసుకెళ్ళి మీరు మీ కాలేజ్లో సబ్మిట్ చేస్తారు. కాలేజ్లో సబ్మిట్ చేసిన తర్వాత అసలు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మీ కాలేజ్లో మీకన్నా వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళు, మీరు ఇది ఏ ద్వారా చేశారా, ఓన్గా చేశారా, ఈజీగా కనుక్కుంటారు కంటెంట్ డెవలప్మెంట్. సో దానికి వీళ్ళు డిఫరెంట్ టూల్స్ని అనేవి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినాలిటీ.ai అని ఒకటి ఉంది, అలాగే GPT-0 అని ఒకటి ఉంది, కాపీ లీక్స్ అని ఉంది, జీరో జీపీటీ అని ఒకటి, కంటెంట్ స్కేల్ అని ఒకటి, విన్స్టన్ అని ఒకటి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, మీరు చాట్ జీపీటీ నుంచి తీసుకొచ్చారా, లేకపోతే మీరు ఓన్గా రాశారా అని ఈజీగా కనుక్కొని వాళ్ళకి చెప్పేస్తాయి. అది చెప్పగానే మీ మార్కులు ఇవన్నీ కూడా వాళ్ళు తగ్గించడం జరుగుతుంది రిపోర్ట్లో. ఇది స్కూల్ లెవెల్లోనే జరుగుతుంది అనమాట, ఈ వే ఆఫ్ వాల్యుయేషన్ వ్యాలిడేషన్ అంతా కూడా. సో దీన్ని ఎలా మనం బైపాస్ చేయాలి అంటే, ఈ చాట్ జీపీటీ నుంచో లేకపోతే XYZ నుంచో మీరు ఏఐ నుంచి జనరేట్ చేసిన టూల్స్ని, కంటెంట్ని అవి కనుక్కోకుండా, ఏఐ డిటెక్టర్స్ కనుక్కోకుండా మనం ఎలా బైపాస్ చేయాలి అంటే, ఈ నేమ్లోనే ఉంది బైపాస్ జీపీటీ అని చెప్పి. సో బైపాస్ జీపీటీ అనే టూల్ని మీరు యూజ్ చేయండి. ఈ బైపాస్ జీపీటీ అనే టూల్ మీరు గూగుల్లో కొట్టి ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు బైపాస్ జీపీటీ అనేది ఓపెన్ అయిపోద్ది. సో ఇక్కడ నేను సింపుల్గా చూపిస్తాను అసలు బైపాస్ జీపీటీ మనకి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అని చెప్పి. సో నేను ఇప్పుడు చాట్ జీపీటీలో ఇందాక ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి క్లిక్ చేశాను. సో ప్రాజెక్ట్ రిపోర్ట్ని కాపీ చేసుకున్నాను, మళ్ళీ బైపాస్ జీపీటీకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసి నేను చేసిన కంటెంట్ అంతా పేస్ట్ చేసి ఇక్కడ చెక్ ఫర్ ఏఐ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, మీకు కనబడుతుంది కదా, చెక్ ఫర్ ఏఐ అని. అంటే దీంట్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసింది ఏమైనా ఉందా అనేది మన క్వశ్చన్ అనమాట ఫస్ట్. సో చెక్ ఫర్ ఏఐ పైన క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఇమ్మీడియట్గా చూడండి, ఇక్కడ ఏవేవి టూల్స్ యూజ్ చేస్తున్నాయి అనేది తెలిసిపోద్ది. సో GPT-0, కాపీ లీక్స్, జీరో జీపీటీ, క్రాస్ ప్లాన్, తర్వాత శాప్లింగ్
రైటింగ్ కానీ, రైటర్ కానీ, కంటెంట్ అట్ స్కేల్ కానీ, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ కూడా ఇవే యూస్ చేస్తుంటారు. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవే యూస్ చేస్తుంటారు. ఈజీగా కనుక్కునేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూస్తే యువర్ ఇన్పుట్ కంటెంట్ ఈజ్ వెరీ లైక్లీ ఏఐ జనరేటెడ్. మీరు క్లియర్గా మీకు ఈ కంటెంట్ కనబడదు. అంటే మీరు చాట్ జీపీటీ ఇచ్చిన కంటెంట్ ఏఐ జనరేట్ చేసింది అని చెప్పి ప్రతి ఒక్కటి ఇస్తుంది. కాపీ లిక్స్, జీరో జీపీటీ, క్రాస్ ప్లాంగ్, ప్రతి ఒక్కటి కూడా మనకు ఇవన్నీ కూడా ఇది ఏఐ జనరేట్ చేసిందని చెప్పి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ హ్యూమనైజ్ అనే ఒక బటన్ ఉంది. అది హ్యూమనైజ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తాం. హ్యూమనైజ్ అంటే ఏమని అర్థం అంటే ఇది ఏఐ ఇచ్చిన టూల్ కాదు, ఒక మనిషి ఓన్గా రాసిన కంటెంట్ అని చెప్పి నా అర్థం అనమాట. దీంట్లో మనకు డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఫాస్ట్, క్రియేటివ్, ఎన్హాన్స్డ్ అని. సో ఒకటి అడ్వాన్స్డ్గా ఎన్హాన్స్డ్ అనేది ట్రై చేద్దాం. సో ఎన్హాన్స్ అని క్లిక్ చేసి నేను హ్యూమనైజ్ అని పైన క్లిక్ చేశాను. సో హ్యూమనైజ్ అని పైన క్లిక్ చేయగానే ఇది మొత్తం కంప్లీట్గా ప్రాసెసింగ్ చేసి ఈ టూల్ అంతా కూడా మనకు ఒక హ్యూమన్ వితౌట్ ఎర్రర్స్తో పెన్ను పేపర్ పెట్టి రాసి లేదా టైప్ చేస్తే ఏ రకంగా అయితే ఇస్తుందో ఆ రకంగా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కంటెంట్ని మీరు తీసుకెళ్ళి ఎలాంటి టూల్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసినా అవి మీరు పర్సనల్గా రాసారని చెప్తుంది తప్పితే ఇది ఏఐలో జనరేట్ చేసిందని మాత్రం చెప్పదు. అలాగే మీరు పోయి కాలేజ్లో సబ్మిట్ చేసిన మీ ఫ్యాకల్టీస్, మీ సీనియర్స్, మీ మెంటార్స్ ఎవరు కూడా దీనికి అనుకోలేరు ఇది మీరు ఏఐ జనరేట్ చేసిన టూల్ అని చెప్పి. సో ఏఐ టూల్ ద్వారా జనరేట్ చేసిన కంటెంట్ అని చెప్పి. సో దీనికి ఇంకా శాంపుల్గా ఏం చేస్తానంటే ఒకసారి మళ్ళీ మనం ఓపెన్ చేసిన టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పోయి డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో శాంపుల్గా ఈ కంటెంట్ ఏదైతే ఉంది కంటెంట్ అంతా కాపీ చేసుకుందాం మనం ఒకసారి. ఇప్పుడు కాపీ బటన్ క్లిక్ చేశాను. కాపీ బటన్ క్లిక్ చేసి ఫస్ట్ టూల్ ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు GPT0.me అనే దాంట్లో పేస్ట్ చేద్దాం. సో GPT0 దాంట్లో నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి నేను వీళ్ళ దగ్గర ఎలా వచ్చింది అని చెప్పి చూసాను. సో స్కాన్ అని కొడితే మనకు మొత్తం కంప్లీట్గా ఇది స్కాన్ చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇదే ఇందాక మనం చాట్ జీపీటీలో తీసుకున్న ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బిల్డింగ్ ఏ ఫేస్ డిటెక్షన్ యాప్ విత్ ఏఐ అని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి నేను ఇక్కడ స్కాన్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేను వెంటనే మనకు ఏమని వచ్చింది, ఇక్కడ కంప్లీట్గా ఇది స్కాన్ చేసి డీప్ స్కాన్ చేసి ఇది మొత్తం హ్యూమన్ ఇచ్చింది అని చెప్పి ఇచ్చింది. మీ కళ్ళ ముందర నేను చేస్తున్నాను. ఇది మొత్తం కూడా నేను త్రూ ఏఐ జనరేట్ చేసి హ్యూమనైజ్ చేసి ఏఐ టూల్స్కి, డిటెక్షన్ టూల్స్కి ఇచ్చాను. సో దీని ద్వారా ఏమవుతుంది, ఈ రకంగా మనము నాట్ ఓన్లీ దిస్ థింగ్ ఇంకొక టూల్కి వెళ్దాము. app.originality.at_home అని చెప్పేసి ఒకటి ఉంది. సో దీంట్లో కూడా నేను ఇందాక చేసినట్టు చేశాను. చూస్తే ఇక్కడ మీకు 84% కాన్ఫిడెన్స్ ఇది ఇచ్చింది అది. సో మొత్తం కూడా కంటెంట్ అంతా కూడా హ్యూమన్ జనరేట్ చేసిందే తప్పితే వేరేది ఏఐ జనరేట్ చేసింది కాదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు. సో ఈ రకంగా మనకు ఎన్ని టూల్స్ అన్నిటిని కూడా బైపాస్ చేస్తుంది. అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంటెంట్ని డెవలప్ చేసుకొని దాన్ని మళ్ళీ హ్యూమనైజ్ చేసి ఆ హ్యూమనైజ్ చేసిన కంటెంట్ని మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టుకుంటే సో మిమ్మల్ని ఎవరు కూడా మీ ఫ్యాకల్టీ కానీ, టీచర్స్ కానీ, మెంటార్స్ కానీ, కంపెనీస్ రేపు రెజ్యూమ్ బిల్డ్ చేసి ఇంటర్న్షిప్స్ కోసం మీరు కంపెనీస్కి వెళ్తుంటారు, అక్కడ కంపెనీస్ కానీ ఎవరు కనుక్కోలేరు. సో దిస్ హెల్ప్స్ ఏ లాట్ ఇన్ అకాడమిక్స్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ టూల్ అయితే యూజ్ చేయండి. బైపాస్ జీపీటీ దీని నేమ్. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి మీరైతే ట్రై అయితే చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మన దగ్గర వచ్చి వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.